హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను చామగడ్డ పులుసు చేస్తున్నాను అనమాట. చామగడ్డల్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసేసుకొని పీల్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే తాలింపు దినుసులు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసేసుకొని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు. పచ్చి స్మెల్ అంతా పోయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసుకుందాం. పసుపు, సాల్ట్ 2 స్పూన్స్ అన్నమాట. బాగా మిక్స్ చేసేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. చూసారంటే టమాటాస్ కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనము చామగడ్డలు యాడ్ చేసేసుకుందాము. అలాగే చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక చిన్న టీ గ్లాస్ మెయిన్ వాటర్ అన్నమాట వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసేసేసి ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాము. మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఒకసారి మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆయిల్ కూడా తేలింది. ఒకసారి అంత బాగా కలిపేసేసుకొని కొత్తిమీర అండ్ కస్తూరి మెత్తి వేసేసుకొని దించేసేసుకోవడమే. కస్తూరి మెత్తి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. అంతే, చామగడ్డ పులుసు రెడీ అన్నమాట. ఇది జొన్న రొట్టెలోకి, చపాతీల్లోకి, రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.